రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేసేసిన భారత్ ఇప్పుడు రూట్ మార్చింది. ఆయుధాల దిగుమతిదారు స్థాయి నుంచి ప్రపంచ దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే నయా అగ్రశక్తిగా ఎదుగుతోంది. సరిహద్దుల్లో సవాళ్లు, మారుతున్న అంతర్జాతీయ యుద్ధ వ్యూహాల నేపథ్యంలో ఢిల్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళు కేవలం ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన అత్యంత రహస్య, అధునాతన మిలిటరీ ప్రాజెక్టుల్లోకి ప్రైవేట్ దిగ్గజాలను ఆహ్వానించింది. స్టెల్త్ యుద్ధ విమానాల నుంచి బాలిస్టిక్ క్షిపణుల వరకు మేడ్ ఇన్ ఇండియా ముద్రతో ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో దేశీయ ఆయుధాలు సిద్ధమవుతున్నాయి. రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఎలాంటి మార్పులు రానున్నాయి? మన రక్షణ బడ్జెట్ రేంజ్ ఏంటి? ఆయుధ ఎగుమతిలో 3వ స్థానానికి భారత్ చేరుకుంటుందా? వాచ్ స్టోరీ. ఆయుధ దిగుమతికి భారత్ గుడ్ బై చెప్పిందా? శత్రువుల గుండెల్లో సూర్యాస్త్ర వణుకు పుట్టేస్తుందా? డిఫెన్స్ మార్కెట్కు న్యూ బాస్గా భారత్ రానుందా? భారత రక్షణ రంగంలో ఓ భారీ మార్పునకు తెరలేస్తోంది. ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్కు పేరుండేది. అంటే ప్రపంచంలోనే ఎవరు కొనలేనంత ఎక్కువగా భారత్ విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకునేది. అయితే సొంత ఆయుధాలు లేకపోతే యుద్ధంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఉక్రెయిన్ చూపింది. సొంత ఆయుధాలు ఉంటే అగ్రశక్తుల్ని కూడా ఎలా అడ్డుకోవచ్చో ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత ఆయుధ తయారీపై దృష్టి సారించింది. విదేశీ సరఫరాదారులపై ఆధారపడ్డాన్ని భారత్ తగ్గించుకుంది. స్వదేశీయంగానే మరిన్ని ఆయుధాలను తయారు చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే న్యూఢిల్లీ ఇప్పుడు ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేస్తోంది. చిన్న చిన్న పరికరాల తయారీకి పరిమితం కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధునాతన మిలిటరీ ప్రాజెక్టుల్లోనూ ప్రైవేటు కంపెనీలకు ఢిల్లీ కీలక భాగస్వామ్యాన్ని కల్పిస్తోంది. స్టెల్త్ యుద్ధ విమానాల నుంచి లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్స్, చివరికి బాలిస్టిక్ క్షిపణుల తయారీలో నిన్నటి వరకు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థల గుత్తాధిపత్యం ఉండేది. ఇప్పుడు ఆయా విభాగాల్లోకి ప్రైవేట్ సంస్థలు దూసుకొస్తున్నాయి. భారత్లోని ఓ ఫ్యాక్టరీలో సరికొత్త స్టెల్త్ ఫైటర్ జెట్ నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. దానికి 100 కిలోమీటర్ల దూరంలో భారత సైన్యంలో చేరడానికి సరికొత్తగా తయారైన ఒక రాకెట్ లాంచర్ సిద్ధమవుతోంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ప్రాజెక్టుల వెనుక విదేశీ రక్షణ రంగ దిగ్గజాలు లేవు. అచ్చమైన భారతీయ ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం భారత రక్షణ రంగంలో ఒక అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంటోంది. దశాబ్దాలుగా భారత్ విదేశీ ఆయుధ సంపత్తిపైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు సైనిక హార్డ్వేర్ ను దేశీయంగానే డిజైన్ చేసి ఇక్కడే తయారు చేయాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ పెను మార్పునకు ప్రైవేట్ పరిశ్రమను కేంద్ర బిందువుగా మారుస్తోంది. ఈ మార్పు జరుగుతున్న సమయం కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోనే రక్షణ రంగానికి అత్యధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో భారత్ 5వ స్థానానికి ఇప్పుడు చేరుకుంది. అమెరికా, చైనా, రష్యా, జర్మనీ మాత్రమే భారత్ కంటే ముందున్నాయి. ప్రస్తుతం భారత రక్షణ వ్యయం ఏకంగా సుమారు 7.6 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. నిజానికి భారత్ కు ప్రాంతీయ భద్రతా సవాళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయుధ దళాలను శరవేగంగా భారత్ ఆధునీకరిస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టి సమాధానమిచ్చిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. అయితే భవిష్యత్తు యుద్ధ అవసరాలకు తగ్గ వేగం, భారీ ఉత్పత్తి సామర్థ్యం కేవలం ప్రభుత్వ రంగ సంస్థలతో సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందుకే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేస్తోంది. భారత రక్షణ రంగ ఉత్పాదకతలో ప్రైవేటు భాగస్వామ్యం కనీసం సగానికి చేరాలని ఢిల్లీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రక్షణ రంగంలో ప్రైవేటు కంపెనీల వాటా దాదాపు 30% ఉంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేయడమే ఇప్పుడు భారత్ ముందున్న అవకాశం. దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్. దీన్ని షార్ట్ కట్ లో AMCA అంటారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్. శత్రువుల రాడార్లకు చిక్కకుండా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను మోసుకువెళ్లేలా ఈ యుద్ధ విమానాలను డిజైన్ చేశారు. నిన్న మొన్నటి వరకు ఇలాంటి భారీ ప్రాజెక్టులు కేవలం ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలైన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL వంటివి చూసుకునేవి. కానీ చరిత్రలో మొదటిసారిగా ఈ ప్రాజెక్టులో ప్రైవేటు భాగస్వామ్యానికి ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. ఇందుకోసం ఇప్పటికే 3 కన్సార్టియంలను ఎంపిక చేశారు. కన్సార్టియం అంటే కొన్ని సంస్థల కూటమి. ఇందులో 2 కన్సార్టియంలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటయ్యాయి. మరొకటి పూర్తిగా ప్రైవేట్ సంస్థలతో కూడుకున్నది. భారత యుద్ధ విమానాల ఉత్పాదక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. మరో భారీ ప్రాజెక్టు సూర్యాస్త్ర. ఇది భారత పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి యూనివర్సల్ మల్టీ క్యాలిబర్ లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్. పుణే సంస్థ నిబ్ లిమిటెడ్, ఇజ్రాయెల్ కి చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేసింది. సూర్యాస్త్ర లాంచర్ పరిధి 150 నుంచి 300 కిలోమీటర్లు.
సూర్యాస్త్ర లాంఛర్ యాక్షన్ కు దిగితే శత్రు లక్ష్యాలు బూడిదవడం ఖాయం. అంతేకాదు ఇది 100 కిలోమీటర్ల దూరంలోనే లాయిటరింగ్ మ్యూనిషన్స్ ని కూడా మోహరించగలదు. ఇవి గాల్లోనే తిరుగుతూ ఉండి లక్ష్యం దొరకగానే దూసుకెళ్లి ధ్వంసం చేసే ఆత్మాహుతి డ్రోన్లు. సూర్యాస్త్రను అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు చేసేలా డిజైన్ చేశారు. దీన్ని అత్యవసర కొనుగోలుకు భారత సైన్యం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. ఈ నెల ప్రారంభంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొదటి విడత యూనిట్లను జెండా ఊపి ప్రారంభించారు. భవిష్యత్తు యుద్ధ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బాలిస్టిక్ క్షిపణుల తయారీని సైతం ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు ఈ విభాగం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోని సంస్థలకే ఆయుధ తయారీ పరిమితమై ఉండేది. అయితే భారత ఆసియాలు కేవలం దేశీయ అవసరాలకే పరిమితం కాలేదు. 2047 నాటికి ప్రపంచంలోనే టాప్ 3 రక్షణ రంగ ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలవాలని న్యూఢిల్లీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే రక్షణ ఎగుమతులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు 62% పైగా వృద్ధితో ఏకంగా 38,000 కోట్ల రూపాయలు చేరాయి. సుదీర్ఘ చరిత్రలో అత్యధిక కాలం ఆయుధాలను భారత్ కొనుగోలు చేసింది. ఇప్పుడు అదే ఆయుధాలను సొంతంగా తయారు చేయడమే కాకుండా విదేశాలకు విక్రయించే స్థాయికి చేరుకుంటోంది. ఇది కేవలం పారిశ్రామికంగా వచ్చిన మార్పు మాత్రమే కాదు, అందుకు మించిన వ్యూహాత్మక ముందడుగు. ఆయుధాల కోసం ఇతరులపై ఆధారపడే దేశం ఎప్పటికీ సురక్షితంగా ఉండలేదు అనే చేదు నిజాన్ని భారత్ గ్రహించింది. అందుకే ప్రభుత్వ రంగానికి తోడుగా ప్రైవేట్ రంగాన్ని కూడా యుద్ధ రంగంలోకి దించి ఆయుధ స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. 2047 నాటికి గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్ను శాసించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఇప్పుడు రక్షణ రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతోంది.